హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు డైలీ వ్లాగ్స్. అందరికీ ముందుగా దీపావళి శుభాకాంక్షలు. దీపావళి పిండి ప్రమిదలు అయితే ఈ రోజు ఈ వీడియోలో అయితే నేను చేయబోతున్నాను. దీపావళి పిండి దీపం కోసం అయితే నేనైతే ముందు పసుపు అయితే తీసుకుంటున్నాను, తర్వాత కుంకుమ అయితే తీసుకుంటున్నాను. ఇంట్లో ఉండే రంగోలీ కలర్స్ అయితే తీసుకుంటున్నాను. కాస్త అంత మైదా పిండి కూడా వేసుకోవాలి. ఇప్పుడు పిండి దీపాల కోసం అయితే మనం అయితే పిండి అయితే తీసుకున్నాం కదా, దాన్ని అయితే పిండిని కొంచెం కొంచెం మనం కలర్స్ వేసుకుంటూ కలుపుకోవాలి. అందుకోసమని నేను కొంచెం కొంచెం పిండిని అయితే సపరేట్ చేసుకుంటున్నాను. ఇలాగా కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలన్నమాట, ఎందుకంటే దీపాలు విడిపోకుండా ఉంటాయి. ఫస్ట్ అయితే మన ఇంట్లో ఉండే పసుపు అయితే తీసుకొని కొంచెం వేసుకుంటున్నాను. ఇప్పుడైతే కొంచెం వాటర్ అన్నమాట. కలర్ చూసుకుంటూ కలుపుకుంటూ ఉండండి. కలర్ వేసుకుంటూ కొంచెం కలుపుకుంటూ ఉంటే మీకు తెలిసిపోద్ది అనమాట, మనకి ఏ కలర్ కావాలి, ఎంత కావాలి అనేసి అనమాట. దీపావళి రోజు ప్రతి ఒక్కరూ మట్టి ప్రమిదల్లో పెట్టిస్తూ ఉంటారు. నెక్స్ట్ కొంతమంది క్యాండిల్స్ అవి వెలిగిస్తూ ఉంటారు. అలా పెట్టేసే కంటే ఇలా నార్మల్గా మన ఇంట్లో బియ్యం పిండితో ఇలా కలిపేసి చేయడం చాలా మంచిదన్నమాట. బియ్యం పిండితో చేసిన ప్రమిదలు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అనమాట. అందువల్ల ఇలా మీరు ఇంట్లోనే ప్రమిదలు ఇలా చేసుకోవడం వల్ల మన ఇంట్లో లక్ష్మీదేవి నివాసం ఉంటుందని చెప్పేసి చాలామంది అయితే చెప్తున్నారు. తప్పకుండా ఇదైతే పాటించండి. ఇలా చపాతీ ముద్దలా కలుపుకోవాలన్నమాట. ఒక్కొక్కటిను మీకు ఎన్ని కలర్స్ కావాలంటే అన్ని కలర్స్, ఎన్ని ప్రమిదలు కావాలంటే అన్ని ప్రమిదలకి చూసుకుంటూ ఇలా కలుపుకోండి ప్రతిదిను. ఇప్పుడైతే ఎల్లో కలర్ అయితే వచ్చేసింది. రెడ్ కలర్ కూడా సేమ్ అలా కొంచెం వాటర్, నెక్స్ట్ కొంచెం ఆయిల్ వేసుకుంటూ కలుపుకోవాలి. అయితే కుంకుమ అయితే వేసుకుంటున్నాను. మన ఇంట్లో ఉంటుంది కదా కుంకుమ, మీకు సింధూరం దొరికితే సింధూరం కూడా వేసుకోండి, కలర్ చాలా బాగా కనిపిస్తుంది. ఇదైతే సింధూర కుంకుమ అనమాట, అందుకే కొంచెం కలర్ లైట్ పింక్ కలర్లో వచ్చింది. ఈ దీపాలు చాలా అందంగా ఉంటాయి. ఎక్కువ ఆయిల్ కూడా వేయాల్సిన అవసరం లేదు, లైట్గా ఆయిల్ కూడా లైట్గా పడుతుంది అనమాట. దీపావళి రోజు సాయంత్రం మనం పూజ చేసే టైం అప్పుడు కొంచెం ఈ దీపంలో కొంచెం నెయ్యి వేసేసి దీపం వెలిగిస్తే చాలా మంచిదన్నమాట. మన ఇల్లంతా చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇప్పుడైతే పింక్ కలర్ అయితే వచ్చేసింది, చూసారు కదా. ఇలా అనమాట, మనం పిండంతా కొంచెం కొంచెం ఇలా మీకు ఎన్ని దీపాలు కావాలంటే అన్ని దీపాలకి అయితే ఇలా కలుపుకోండి ఒక్కొక్కటిను. నెక్స్ట్ వచ్చేసరికి మళ్ళీ సేమ్ అలాగే కొంచెం మైదా పిండి, కొంచెం బియ్య పిండిని అయితే మళ్ళీ తీసుకుంటున్నాను. మన ఇంట్లో రంగోలీ కలర్స్ ఉంటాయి కదా, అందులో గ్రీన్ కలర్ అయితే నేనైతే ఇప్పుడు తీసుకుంటున్నాను. రంగోలీ కలర్స్ లేకపోతే ఫుడ్ కలర్స్ అయినా వేసుకోవచ్చు అనమాట. ఫుడ్ కలర్స్ ఉంటే ఫుడ్ కలర్స్ కూడా వేసుకోండి, అదైనా కలిసిపోతుంది. మనకు మెయిన్ కలర్ కాబట్టి కలర్ వచ్చేస్తుంది. ఇలా మనం కలర్స్ కలుపుకోవడం వల్ల ప్రమిదలు చాలా నిండుగా కనిపిస్తాయి అన్నమాట. మనకు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. పిల్లలు కూడా చూసి చాలా అట్రాక్ట్ అవుతారనమాట చూడగానే. మట్టి ప్రమిదలు అంటే అందరూ పెడుతూ ఉంటారు, కానీ ఇవైతే మాత్రం చాలా బెటర్ అనమాట. చాలా అంటే చాలా బెటర్ ఇలా చేసుకొని ఇలా పెట్టడం. గ్రీన్ కలర్ కూడా వచ్చేసింది. కలర్స్ అయితే ఏమీ కలపకుండా సేమ్ ఇలాగే ఇదే ప్రాసెస్లో బియ్య పిండిలో కొంచెం పంచదార అయితే వేసుకొని నార్మల్గా ఇలా పిండిలా ముద్దలా కలిపేసి ప్రమిద అయితే చేసుకొని అందులో దీపం అయితే వెలిగిస్తుంటారు శివాలయంలో, లేదంటే రాయి చెట్టు దగ్గర గట్ట. ఇలా అనమాట, ఇలా చేసుకొని ఒక పిండిలాగా చేసుకొని ఇలా సింపుల్గా ఇలా ప్రమిదలాగా ఇలా చేసుకుంటారు అనమాట. ఇలా చేసుకొని ఇందులో నెయ్యి దీపం పెడుతుంటారు కార్తీక మాసంలో. ఇలా చేయడం వల్ల చాలా మంచిది అనమాట. ముందైతే మనం ముద్దగా చేసుకున్నాం కదా, దాన్ని చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని ఇలా రౌండ్ షేప్లు చేసుకుంటే సరిపోద్ది అనమాట. కొంచెం కొంచెం చాలా తొందరగా ఆరిపోతాయి.
నూనె కారేస్తాయని ఇది కూడా ఉండదు, ఎందుకంటే మనం ముందుగానే కొంచెం ఆయిల్ అయితే వేసుకుంటాం కదా, ఆయిల్ వేసుకోవడం వల్ల ఇవి పగలవు అనమాట. ఓకేనా, అంటిపోతుంది. నాకు ఒకసారి కొంచెం కట్ చేయు. ఓకేనా, ఇలా నార్మల్గా ఇలా సింపుల్గా కావాలంటే ఇలా కూడా చేసుకోవచ్చు అనమాట. మనకి ఎలా ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో చేసుకోవడమే. చేయడం రాని వాళ్ళకి, ఇలా ప్రమిదలు చేయడం రాదు అనే వాళ్ళకి నేనైతే సింపుల్గా చెప్తున్నాను. ఇలా ఒక ప్రమిదని అయితే తీసుకొని ఇలా ముద్దనైతే ఇలా రౌండ్ షేప్లో ఇలా రౌండ్గా చేసుకొని ఇలా ఒక ప్రమిదని అయితే తీసుకోండి. ఆ ప్రమిదిలో పెట్టుకుంటే అయిపోద్ది అనమాట. ఇలా పెట్టుకున్నాక ఇంకొక చిన్న ప్రమిదిని తీసుకొని ఇలా చేస్తే చూసారా, ప్రమిది షేప్ అయితే వచ్చేసింది. ఇలా ప్రమిది షేప్ అయితే వచ్చేస్తుంది అనమాట. తర్వాత దీన్ని మనం ఇలా నిదానంగా తీసుకోవడమేనమాట. ఇవి చేసుకోవడం అయితే చాలా సింపుల్. ఇలా తర్వాత మనం ఇలా మళ్ళీ ఇదే ప్రమిదని పెట్టుకొని ఇలా చూసుకుంటే సింపుల్గా సరిపోద్ది. ఇదిగోండి ఎంత సింపుల్గా వస్తుందన్నమాట ప్రమిద. నేను నార్మల్ ప్రమిద అయితే చేస్తున్నాను ఇప్పుడు. ఒకటే కాదు, మనకి ఎన్ని కావాలంటే అన్ని ప్రమిదలు చాలా సింపుల్గా తక్కువ టైంలో ఈజీగా చేసుకోవచ్చు అన్నమాట. ఒక దీపాలు పెట్టే ఒక 2 hours ముందు చేసుకోండి, సరిపోద్ది. మనం ఇలా పిండితో చేయడం వల్ల చీమలకి, పురుగులకి అన్నిటికి కూడా ఆహారం పెట్టిన వాళ్ళం కూడా అవుతాం అన్నమాట. అవి కూడా మనం పెట్టినంతసేపు వాటికి ఆహారం దొరికిందని చెప్పి అవి కూడా హ్యాపీగా సంతోషపడుతూ తింటూ ఉంటాయి. కార్తీక మాసంలో త్రినాథ పూజ చేస్తారు కదా, త్రినాథ మేళ. ఆ మేళ చేసేటప్పుడు మట్టి ప్రమిదలు అయితే చేస్తూ ఉంటారు. అదే మట్టి చిలుములు అంటారు కదా. మట్టిని అయితే మెత్తగా పిసికేసి ఒక ముద్దలాగా అయితే చేసుకొని ప్రమిదలు అయితే నార్మల్ ప్రమిదలు అయితే చేస్తూ ఉంటారు చాలామంది. మా సైడ్ అయితే నార్మల్ ప్రమిదలే చేస్తారనమాట. అవి ప్రత్యేకించి కొనరు మట్టి ప్రమిదలు, కానీ చేస్తారు మట్టి అయితే పిసికేసి. అది ఎలా చేస్తారు అంటే నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి. సింపుల్గా ఆ ప్రమిదలు మట్టిని అయితే ముద్దగా చేసుకొని మట్టి చిలుమలు, త్రినాథ మేళా కోసం అయితే మట్టి చిలుమలు ఇలా సింపుల్గా ఇలా చేస్తారనమాట. మట్టి పిసికేసి మట్టి ముద్దతో అది ఇలా చేసుకుంటే అయిపోద్ది అనమాట. అవి
చాలా సింపుల్ కదండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. దీపావళి ప్రమిదలు అయితే రెడీ అయిపోయింది. నేనైతే సింపుల్గా ప్రమిదలు అయితే ఇలా రెడీ చేసుకున్నాను.